సో చాలామంది క్వశ్చన్ అడిగేవాళ్ళు అనమాట, ఇది మాకు ఏమీ అబ్నార్మాలిటీ లేకుండా ఓన్లీ ఫంక్షనల్ ప్రాబ్లం, అంటే నొప్పి ద్వారానే సఫర్ అవుతున్నాం, దానికి మేము ఇంత మేజర్ సర్జరీ వెళ్ళాలా లేదా అనేది. అప్పుడు 10-15 ఇయర్స్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక మంచి పద్ధతి వచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే పద్ధతి ఏంటంటే, మనము బ్రెయిన్ దగ్గరికి వెళ్లకుండా ఈ మన ఫేస్లో నుంచే ఒక చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ అంటే నీడిల్ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్కి వెళ్ళి పెట్టేసి ఈ కండిషన్స్లో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ కాన్షియస్గా ఉంటారు, మనం మా పేషెంట్తో మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. సో ఏ డివిజన్లో నర్వ్ పెయిన్ వస్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ 70, 80, 90 డిగ్రీస్ మనం 1 minute ఈచ్ అబ్లేట్ చేస్తే ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ వీళ్ళని 3 hours ఇంటికి పంపించచ్చు అనమాట. అందుకే ఇప్పుడు అండ్ దీని సక్సెస్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ 89 to 90% ఉంటాయన్నమాట. సో మేజర్ ఆపరేషన్కి కంపేర్ చేస్తే సింపుల్ డే కేర్ ప్రొసీజరు, బ్లడ్ లాస్ లేకుండా 3 hours ఇంటికి పంపించవచ్చు. కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ అండి. సో అందుకే ఇప్పుడు మేము ఫస్ట్ పేషెంట్ మనకి V2 కానీ V3 డిస్ట్రిబ్యూషన్లో వస్తే ఫస్ట్ ట్రైజెమినల్ న్యూరాలజియా ట్రీట్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారానే ట్రీట్ చేస్తాం. ఒకవేళ V1 డిస్ట్రిబ్యూషన్ అంటే ఐ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఇది చెయ్యము, ఎందుకంటే ఐకి పోయే సెన్సేషన్స్ డిస్టర్బ్ అయితే రెడ్నెస్ తర్వాత కార్నియల్ అల్సరేషన్ అవుతాయి, కాబట్టి వాళ్ళకి మాత్రమే MVD అనేది సజెస్ట్ చేస్తాం అన్నమాట.